ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు శిక్షను కొట్టివేస్తారు అనంటే మనుషులలో మార్పు కలిగినప్పుడు, వారి మనసు వారు చేసినటువంటి అపరాధములను ఒప్పుకొని పశ్చాత్తాపపడినప్పుడు శిక్ష కొట్టివేయబడుతుంది, తగ్గించబడుతుంది. ఇంకా ఈ శత్రువులు ఎక్కువగా హింసించడాన్ని బట్టి, శత్రువులు ఎక్కువగా తన బిడ్డలని త్రొక్కివేసేదాన్ని బట్టి కూడా దేవుడు తన బిడ్డలు చేసిన అపరాధములకు శిక్షను తగ్గించే దేవుడు, కొట్టివేసే దేవుడు కూడా యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, మీకు దేవుడు ఏదైతే తలంచారో, ఒకవేళ అపరాధములను బట్టో, పాపములను బట్టో, దోషములను బట్టో, భక్తిహీనతను బట్టో ఆయన అనుకున్నటువంటి శిక్షను ఈరోజు ప్రభువారు నేను కొట్టివేశాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే శత్రువులను కూడా వెళ్ళగొట్టి ఉన్నాను అంటున్నారు. ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వారిని వెళ్ళగొట్టేటువంటి దేవుడు, వారికి అవకాశం ఇస్తారు, మారు మనసు పొందే అవకాశాన్ని, సమయాన్ని ఇస్తారు, ప్రేమించమని, కనికరించమని మనసునిస్తారు. అయినా వారు మార్పు చెందకపోతే శత్రువులను వెళ్ళగొట్టేటువంటి దేవుడు, ఆయన వాక్యమునకు, ఆయన సత్యమునకు, ఆయన రాజ్యమునకు వ్యతిరేకముగా ఎవరు ఉన్నా కూడా వారిని వెళ్ళగొట్టే దేవుడు యేసుక్రీస్తు వారు. అలాగే ఆయన మన మధ్య ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన మధ్య, మన కుటుంబములో, మన వ్యాపారములో, ఉద్యోగములో, ప్రతి విషయములో దేవునికి చోటిస్తారో అప్పుడు ఆయన నివసించేటువంటి దేవుడు. ఆయన నివసిస్తే విజయమే ఉంటుంది, ఆయన నివసిస్తే ఆపద పారిపోతుంది, ఆయన నివసిస్తే భయంకరమైనటువంటి సైతాను శక్తులు కూడా పారిపోతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయనకి అవకాశం ఇస్తూ ఉన్నారా? స్థలం ఇస్తూ ఉన్నారా? యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా, సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన తలవాల్చుకునే దానికి కూడా స్థలం లేదంటారు. ప్రియదేవుడు అంటే చేర్చుకునేవారు లేరు. సత్యమైన వాక్యాన్ని చెబితే చేర్చుకోరు, సత్యాన్ని చెబితే, పరిశుద్ధంగా జీవించండి చెబితే, మంచిగా ఉండని చెబితే చేర్చుకోరు మనలను. ఎవరు కూడా ఖాదరు చేయరు, ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు అసలు. యేసు ప్రభు వారిని కూడా ఆ రోజు అలాగే చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో మేలులు పొందుకున్నారు, ప్రార్థనలు చేపించుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, కార్యాలు చూశారు, గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. అయినా కూడా ఆయన చేర్చుకోలేకపోయారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న నీవైనా దేవునికి స్థలాన్ని ఇస్తూ ఉన్నావు అనగా, వాక్యానికి, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, సమస్తములో ఆయనకి స్థలం ఇవ్వగలిగితే ఆయన మీ మధ్య నివసిస్తాడు, మీలో నివసిస్తాడు. అప్పుడు ఆయన ఆపద ఏది రాకుండా కాపాడేటువంటి దేవుడు, ఆపద తొలగించేటువంటి దేవుడు, ఆయుష్ను పొడిగించేటువంటి దేవుడు, మరణమును తప్పించుట యెహోవా వశము అని లేఖనం చెబుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆయనకు స్థలం ఇచ్చినప్పుడే, ఆయనకు స్థానము కల్పించినప్పుడే, మనసులో ఆయన వాక్యాన్ని నిలుపుకున్నప్పుడే ఈ కార్యాలు జరుగుతాయని ప్రభువారు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆపదలు తొలగాలంటే, మిమ్మల్ని కాపాడాలనంటే ఆయనకి స్థలాన్ని ఇవ్వండి. మీ శత్రువులను వెళ్ళగొట్టాలి అని అంటే దేవుని బిడ్డలుగా జీవించండి. ఇదిగో మిమ్మల్ని క్షమించాలి అని అంటే పాపములను, అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆయన శిక్షను కొట్టివేసే దేవుడు, శిక్షను తన ప్రియ కుమారుని మీద వేసి మనకు విడుదలిచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకోండి, మీ మధ్యలో నివసిస్తారు ఆయన. ఆయన తప్పక మీతో కూడా వస్తారు,
మంచి పనులు చేయడానికి వెళితే మీతోటే వస్తారు. అన్యాయాలు అక్రమాలు చేయాలని వెళితే ఆయన రారు, సైతాన్ వస్తుంది వెంట. ఆ సైతాన్ అలాగే పాతాళంలోకి తీసుకుని వెళ్ళిపోద్ది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా, దయచేసి ఆయన అంటూ ఉన్నారు, మీ శిక్షని ఈరోజు కొట్టివేశాను, మీ మధ్య నేను నివసిస్తాను, ఇదిగో మీ శత్రువులను వెళ్ళగొడుతూ ఉన్నాను, మీకు విజయాన్ని ఇస్తాను, ఆపదలు మీకు రావు అని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం ప్రతి బిడ్డలు పొందుకున్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలయ్యా. అయ్యా, ఈ వాగ్దానం చూసే కొద్ది మంది బిడ్డల ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా నాయన చూసేటువంటి కొద్ది మంది నాయన, అయ్యా ఎంతో నాయన వారు నాయన ప్రభువా మీకు విలువనిచ్చి, వాక్యానికి వాగ్దానానికి విలువనిచ్చి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి నాయన ఏ శిక్ష నాయన ప్రభువా, ఏ శిక్షా విధి లేకుండా మీరు సహాయం చేయమని, కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. వారి శత్రువులందరినీ వెళ్ళగొట్టుదురుగాక. మీ బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో మీరు నివసించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఆపదల నుంచి విడుదల కలిగించండి అయ్యా, అపాయమేమీ రాకుండా కాపాడండి అయ్యా. ఇదిగో తను మీ కృపలో ప్రతి కుటుంబాన్ని అయ్యా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. ఈరోజు నాయన పుట్టినరోజులు జరుపుకున్న కుటుంబాలను, బిడ్డలను అయ్యా దీర్ఘాయుష్తో దీవించండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గర్భఫలములు దయచేయండి స్వామి. అయ్యా మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. అనేక మంది బిడ్డలు ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతున్నారయ్యా. వారి కుటుంబాలలో గర్భఫలాల కోసం అడుగుతున్నారు ప్రభువా. నిన్ను నాయన ప్రార్థిస్తున్నాం నాయన. వారి పేర్లు మీకు తెలుసయ్యా. ప్రార్థిస్తున్నాం తండ్రి, మీరే సహాయము చేసి గర్భఫలములు దయచేయుదురుగాక. అయ్యా నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. అయ్యా అప్పుల సమస్యలు అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. ఆర్థికపరమైన సమస్యల్లో విడుదల పొందుకోలేక అయ్యా సతమతమైపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా. సహాయము చేయండి. వారికి మంచి మార్గమును నాయన మీరే నాయన చూపించండి ప్రభువా. సహాయము చేయమని అడుగుచూ ఉన్నానయ్యా ప్రభు. అలాగే బాధలో ఉన్న కుటుంబాలను ఆదరించండి. ఉద్యోగాలను దయచేయండి. ఈరోజు ప్రయాణాలను దీవించండి, క్షేమకరంగా జరిపించండి నాయన. హాస్పిటల్లో, ఐసీయూలో, వ్యాధుల్లో, శోధనలో, భయంకరమైనటువంటి రోగాలతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. గాయపడిన హృదయాలను ఆయన మీరే బాగు చేయమని అడుగుచున్నామయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మీరే నాయన తన ప్రతి కుటుంబాన్ని సమృద్ధిపరిచి వారిలో నివసించిన ఆయన వారి కుటుంబాల మధ్యలో నివసించి వారిని కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది అనేక సమస్యల్లో ఉన్నారు. పైకి మాత్రం బాగున్నట్టుగానే ఉన్నారు, కానీ లోకంలో ఎక్కడ కూడా వారు ఏ స్థితిలో ఉన్నా సరే, వారు డబ్బు కలిగిన వారైనా సరే అనేక రకాల సమస్యల్లో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరత మా తెలియపరచండి. ఏ సమస్య అయినా దేవునికి ప్రార్థన చేస్తాము, మనసులో పెట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక దేవుడు కార్యాలు చేస్తారు. ఆయన ప్రార్థనను ఆలకించేటువంటి నమ్మదగిన దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలములు ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు. కాబట్టి వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ మీరు లేదా ఫోన్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. తప్పక మేము ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.